హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరత అనేది చాలా ఎక్కువైంది. అసలు ఇసుక అనేది అసలు దొరికేదే కాదు, నిజం వాస్తవం మాట్లాడుకోవాలంటే. సో ఇప్పుడు ఏంటంటే ఇసుక ఫ్రీ 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 అని చెప్తాను. నిజంగా ఇసుక ఫ్రీయేనా లేకపోతే అది చవకగా దొరికిద్దా అని ఒకసారి మనం చూసుకుందాం. సో 2019 తర్వాత ఇసుక ఒక 3-4 నెలలు ఆపేసిన తర్వాత చాలామందికి ఆకలి చావు అనేది వచ్చింది. ఎందుకంటే ఇసుక మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఇసుక ఒక్కటే ఆపేస్తే కూలీలు కానీ, రాల్ బిల్డింగ్ కానీ, పెయింటర్స్ కానీ, సెంటరింగ్ వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఇసుక మీద డిపెండ్ అయ్యారు. అలాంటిది ఇసుక అనేది ఆపేస్తే వీళ్ళందరూ మొత్తం ఆకలి చావు అనేది చూశారనమాట ఈ 3-4 నెలలు. ఎప్పుడైతే 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఇప్పుడు 2024 తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అనేది ఫ్రీగా ఇస్తాను అన్నారు. నిజంగా ఇసుక అనేది ఫ్రీగా ఇస్తారు? అసలు మనం వాస్తవం మాట్లాడుకోవాలంటే ఇసుక అంటే నా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇసుక అనేది ఫ్రీ కాదు, ఇసుక అనేది చవకగా దొరికింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఇసుక అనేది ఒక 5-6 వేలు, ఒక 4 వేలు వేసుకున్నా కానీ తక్కువ ఇసుక అనేది ఫ్రీగా వచ్చింది. అసలు ఎలా వచ్చింది ఏంటి అని మనం తెలుసుకుందాం. 2019కి తర్వాత ఇసుక ఏ రేట్ ఉంది అండ్ ఇప్పుడు ఏ రేట్ ఉంది ఒకసారి మనం కంపేర్ చేద్దాం. 2019 తర్వాత ఇసుక అనేది ఒక టన్ ఎంత ఉంది, ఇప్పుడు ఒక టన్ ఎంత ఉంది, జస్ట్ ఒక కంపేర్ చేద్దాం. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక ఎందుకు అంత రేట్ పెట్టారంటే జేపీ వెంచర్స్ అనే ఒక వెంచర్స్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. నాకు సంవత్సరానికి కాకపోతే ఒక నెలకి నాకు ఇంత డబ్బి నువ్వు ఇంకెంతకన్నా అమ్ముకో అని ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా అక్కడ ఒక మెయిన్ ఒక తప్పు జరిగింది. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం పెద్ద తప్పు జరిగింది. ఆ కాంట్రాక్టర్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు. ఒక సీజన్ అప్పుడేమో ఒక ఇసుక అనేది ఒక 6,000 అలా దొరికింది. ఎప్పుడైతే ఇసుక కొరత ఉందో అప్పుడు ఇసుక అనేది వాళ్ళ ఇష్టారాజ్యంగా మారిపోయింది. 8,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 12,000 కూడా ఒక టన్ని ఒక ట్రాక్టర్ ఇసుక అనేది వాళ్ళు కొనడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ ఎలా ఉంది అనేది ఒకసారి జస్ట్ ఒక కంపేర్ చేద్దాం. నిజంగా ఇసుక ఫ్రీ అయినా కాదా? ఇసుక ఫ్రీ అంటే ఇసుక చవక అంటే ఎలా చవక అని ఒకసారి మనం తెలుసుకుందాం. 2019 నుంచి 2024 మే, మన లాస్ట్ 2024 మే దాకా ఇసుక అనేది ఒక ట్రాక్టర్ సుమారు ఒక ట్రాక్టర్ వేసుకుందాం. ఒక ట్రాక్టర్ ఇసుక వేసుకుందాం. ఒక ట్రాక్టర్ ఇసుక అంటే ఒక 4.5 టన్ నుంచి ఒక 5 టన్నుల దాకా, మినిమం ఒక 5 టన్నుల దాకా ట్రాక్టర్ ఇసుక అనేది ఉండిద్ది. ఒక ట్రాక్టర్ ఇసుక మినిమం అప్పుడు 2019 నుంచి 2024 మే దాకా ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత ఉందంటే 8,000 నుంచి 12,000 దాకా. అంటే వాళ్ళ ఇష్టారాజ్యం అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు నార్మల్ డేస్ ఎప్పుడైతే ఇసుక విచ్చలవిడిగా దొరికిద్దో ఇసుక అనేది ఒక 6,000 నుంచి 7,000 దాకా దొరికింది ఒక ట్రాక్టర్ అంటే 4.5 to 5 టన్స్ సుమారుగా అలా వేసుకోవచ్చు. ఎప్పుడైతే అన్ సీజన్ అప్పుడు ఇసుక కావాలో, ఎప్పుడైతే రైనీ సీజన్ అప్పుడు ఇసుక కావాలో, అప్పుడు హెవీ డిమాండ్ ఉండేది ఇసుక మీద, అప్పుడు వాళ్ళ ఇష్టారాజ్యం. అప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక కొనాలన్నా కానీ మినిమం 10,000 నుంచి 12,000 దాకా ఇసుక డబ్బులు పెట్టాల్సి వచ్చింది. అందుకనే అప్పుడు ఇసుక అనేది అంత కాస్ట్ వచ్చింది. సో మనం ఒకసారి చూద్దాం. ఒక ట్రాక్టర్ ఇసుక అనేది 4.5 టన్ నుంచి 5 టన్ వరకు ఇసుక అనేది ఒక ట్రాక్టర్ ఉండిద్ది. అది ఎలా అమ్ముతున్నారంటే 2019 నుంచి 2024 మే దాకా 6,000 నుంచి 12,000 దాకా అమ్ముతున్నారు. అండ్ నెక్స్ట్ ఒక టన్ అప్పుడు 4.5 నుంచి 5 టన్ ఉండిద్ది కదా, సుమారుగా ఒక టన్ ఎంత పడిందంటే అప్పుడు 850 నుంచి 1,200 దాకా ఒక టన్ను. ఒక ట్రాక్టర్లో ఒక టన్ను ఒక 850 నుంచి ఒక 1,200 దాకా పడింది ఒక టన్ను. సో అప్పుడే వాళ్ళు బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు. అంటే ఎప్పుడైతే ఇసుక అనేది విచ్చలవిడిగా దొరికిద్దో, ఎప్పుడైతే ఇసుక అనేది విచ్చలవిడిగా దొరికిద్దో ఆ ఇసుక అనేది వాళ్ళు స్టాక్ పెట్టుకొని ఎప్పుడైతే డిమాండ్ ఉందో అప్పుడు అమ్మేవాళ్ళు. సో పోలీసులు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. దానికనే ఇసుక కొరత అనేది అంటే హ్యూజ్ బ్లాక్ మార్కెట్, ఒక సిండికేట్లా మారిపోయి వాళ్ళు ఒక హ్యూజ్ వాళ్ళు ఇష్టారాజ్యంగా ఒక లారీ ఇసుక కొనాలన్నా కానీ మినిమం 40,000 దాకా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అందుకని అక్కడ ఇసుకలో చాలా స్కామ్స్ దొరికినాయి అని అప్పుడు గత ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు. ఇసుకలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని వాళ్ళు అనేవారు. సో అప్పటికి ఒక ట్రాక్టర్ ఇసుక అనేది 6,000 నుంచి 12,000 దాకా ఒక ట్రాక్టర్ ఇసుక అనేది అప్పుడు ఆ హయాంలో దొరికేది. సో ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఎలా ఫ్రీ? మనకు వెళ్తే ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, మినిమం ఎంతో కొంత ఛార్జెస్ చేస్తున్నారు కదా అనుకోవచ్చు. సో ఆ ఛార్జెస్ దేనివల్ల వచ్చినాయి, ఎలా వచ్చినాయి ఒకసారి మనం తెలుసుకుందాం. సో 2024 మే తర్వాత ఇసుక రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అది నా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇసుక అనేది ఫ్రీ కాదు, ఇసుక అనేది చవక.
గతంతో కంపేర్ చేసుకుంటే ఒక 4-5 వేలు కొంచెం తక్కువ వచ్చేది, అంత ఇసుక అనేది ఎవరు ఫ్రీగా ఇవ్వరు. సో ఆ మెటీరియల్, ఇసుక అనే మెటీరియల్ ఫ్రీ. ఏదంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకొకటి కానీ అక్కడ కొంచెం డబ్బులు పెట్టాల్సి వచ్చింది. సో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక టన్ను ఒక ట్రాక్టర్ ఇసుక సుమారు ఎంత వస్తుందంటే 2,500 నుంచి 3,000 దాకా ఒక ట్రాక్టర్ వస్తుంది ఇసుక. 2,500 నుంచి 3,500 దాకా ఒక ట్రాక్టర్ ఇసుక. ఇప్పుడు 2024 మే తర్వాత. సో ఎందుకు అంత ఇసుక ఫ్రీ అన్నారు కదా, ఎందుకు మళ్ళీ 2,500 నుంచి 3,500 అంటున్నారంటే, ఇసుక అనేది ఫ్రీ, కాకపోతే ఇసుక మీ ట్రాక్టర్లో వేయడానికి కొన్ని ఛార్జెస్ ఉంటాయి. కూలీలు ఏం ఫ్రీగా పనిచేయరు. ఇంకోటి ఏంటి, జేసీబీలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఏం ఫ్రీగా ఇవ్వరు. వాళ్ళు జేసీబీ ఇసుక తీసి మీ ట్రాక్టర్లో వేయాలి కాబట్టి వేస్తున్నందుకు ఛార్జెస్ మాత్రమే. లోడింగ్ ఛార్జెస్ అంట, అది లోడింగ్ ఛార్జెస్ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి. లోడింగ్ ఛార్జెస్ వాళ్ళు ఒక టన్నుకి ఒక 800 కానీ ఎంతో, ఒక టన్నుకి 200 కానీ ఎంతో సంథింగ్ అలా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే డిస్టెన్స్ కూడా అది కీలకం. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఇసుక రేవు నుంచి మీ ఇంటి వరకు తక్కువ డిస్టెన్స్ అనుకోండి, మీరు ట్రాక్టర్ వల్ల ఎంత మాట్లాడుకుంటారో అంత వచ్చింది. లేకపోతే డిస్టెన్స్ ఎక్కువ పెరిగే కొద్దీ అది కూడా కాస్ట్ కూడా అలాగే తారుమారు అయితే, అలాగే కాస్ట్ కూడా పెరిగిద్ది. సో దాన్ని మేము బేస్ చేసుకొని ఇలా చెప్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇసుక అనేది ఫ్రీ కాదు, ఇసుక అనేది చవక. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేనికి చవక అంటే లాస్ట్ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వం కొంచెం చవక ఉండిద్ది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంత దొరుకుతుందంటే 2,500 నుంచి 3,500 వరకు ఒక ట్రాక్టర్ ఇసుక అనేది 2024 మే తర్వాత అనేది మనకు దొరుకుతుంది. అది కూడా 2,500కి మాత్రమే. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక టన్ను మనకి ఎంత పడుతుందంటే సుమారు 500 నుంచి 550 వరకు మాత్రమే పడుతుంది ఇప్పుడు. అండ్ ప్రజెంట్ అది మేము కూడా కొంచెం వెరిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్రాక్టర్ ఇసుక, ఒక టన్ ఇసుక ఎంత పడుతుంది అని మేము కూడా ఒకసారి కాల్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది సివిల్ వాళ్ళతో. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక టన్ వచ్చేసి మనకి 500 నుంచి 550 వరకు మాత్రమే పడుతుంది. సో ఏదంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, లోడింగ్ ఛార్జెస్ కానీ దానికి ఒక్కటే మనకి ఖర్చు అవుతుంది తప్ప ఇసుక అనేది మనకి ఫ్రీగా ఇస్తున్నారని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేశారు. సో ఇంకోటి ఏంటంటే, కొల్లు రవీంద్ర గారు మొన్న ప్రెస్ మీట్ అప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళ ఎయిమ్ ఒక్కటే 1 crore టన్ ఇసుక అనేది వాళ్ళు ఫ్రీగా పంచాలని ఒక ఎయిమ్తో ఉన్నారంట. అండ్ ఇప్పుడు 60 లక్షల టన్నుల ఇసుక అనేది రెడీగా ఉంది ఫ్రీగా పంచడానికి. ఇంకా 1 crore టన్ ఇసుక అనేది మేము ఇవ్వాలనుకుంటున్నాము. సో దాని మీదే వాళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా మా అనాలిసిస్ ఏంటంటే, ఇసుక అనేది ఫ్రీ కాదు, ఇసుక అనేది మాత్రం ఫ్రీ కాదు. ఇసుక అంటే చవకగా దొరికిద్ది. లాస్ట్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ కొంచెం తక్కువలో దొరికిద్ది. ఆ తక్కువలో కూడా ఎలా అంటే లోడింగ్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ఈ మాత్రమే వేస్తారు. లోడింగ్ ఛార్జెస్ అక్కడ జేసీబీలో మీరు ఎంత మాట్లాడుకుంటారో అది మీ ఇష్టం. అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీ డిస్టెన్స్ని బట్టి ఉండిద్దిలే కానీ ఇంకా వేరేది ఏముండదు. మెటీరియల్ మాత్రం ఫ్రీ. ఏదైతే లోడింగ్ ఛార్జెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక్కటే మాత్రం మీకు పడిద్ది. అది కూడా సుమారుగా మీకు ఒక ట్రాక్టర్ వచ్చేసి 2,500 నుంచి 3,500 వరకు మాత్రమే పడుతుంది. సో ఇది మా అనాలిసిస్. అండ్ మా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.